10 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి చంపేస్తే ఐపీఎస్ అధికారుల నవ్వులు. సమాజంపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ నెటిజన్స్ ఫైర్. బాలిక కేసు విచారణపై సీఎం విజయ్ ఫుల్ సీరియస్ అవుతూ ముగ్గురు ఐపీఎస్ల సస్పెండ్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలో ఓ 10 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు, జరిగిన ఘటనపై తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను చెప్పడానికి నిన్న ఒక మహిళా ఐజీ అధికారి, 2 ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళా ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించినటువంటి ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా, నీకు కూడా పెళ్ళై ఉంటుంది కదా, నీకు పిల్లలు ఉంటారు కదా, ఒకవేళ జరిగినటువంటి ఘటనలో చనిపోయింది నీ కూతురే అయితే నువ్వు ఇలానే వ్యవహరిస్తావంటూ సోషల్ మీడియాలో విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్ళిపోయిందని కూడా తెలుస్తుంది. విజయ్ వెంటనే స్పందించారని, ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు అలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని, శాంతి భద్రతలను సంరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించేటువంటి అధికారుల మీద ఏ మాత్రం జాలి చూపాల్సినటువంటి అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారట. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో కూడా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఇన్సిడెంట్పై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు ఇకపై అలా వ్యవహరించకూడదని కూడా ఆయన స్పందించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు అయితే లభిస్తున్నాయి. విజయ్ని చూసి మిగతా ముఖ్యమంత్రులు కూడా నేర్చుకోవాలని కూడా నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. విజయ్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ఆ ముగ్గురు పోలీసులు అధికారులను సస్పెండ్ చేయించారని, దీన్ని బట్టి పోలీసులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుంటారని నెటిజన్స్ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి ముందే ఆ ముగ్గురు ఉన్నతాధికారులు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లు ఆ వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దృశ్యాలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంతటి సెన్సిటివ్ కేసులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, సున్నితమైనటువంటి కేసుల విచారణలో పోలీస్ అధికారులు వృత్తి నైపుణ్యం, బాధ్యతతో వ్యవహరించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కోయంబత్తూరు కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నిందితులపై తదుపరి న్యాయపరమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కెమెరా ముందు కానీ కెమెరా వెనుక కానీ ఒక ఇన్సిడెంట్ చెప్పడానికి వచ్చినప్పుడు అలా ప్రవర్తించడం సరికాదని కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. అది కూడా ఒక మహిళా అధికారి, దానికి తోడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చాలా అమానవీయమైనటువంటి ఒక ఘటన. ఆ ఘటనను ఇంత లైట్గా ఇంత కూల్గా తీసుకొని నవ్వుతూ జోకులు వేసుకున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నతోటి చాలామంది ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు.